ఈ ఇన్ఫినిట్ స్క్రోల్ ముగింపు లేని పేజీ వెనక సైకాలజీ, న్యూరో సైన్స్ల వద్ద పెద్ద నెట్వర్కే దాగుంది. సైకాలజిస్టులు దీన్ని డోపమైన్ డ్రివెన్ ఫీడ్బ్యాక్ లూప్ అని పిలుస్తారు. డోపమైన్ అనేది మన మెదడులో విడుదలయ్యే ఒక కెమికల్. మనకి ఏదైనా కొత్త విషయం తెలిసినప్పుడు, ఒక నచ్చిన వీడియో చూసినప్పుడు మెదడు ఈ డోపమైన్ విడుదల చేసి మనకు ఒక తెలియని ఆనందాన్ని, తృప్తిని ఇస్తుంది. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. ఈ యాప్స్ మనకి ఎప్పుడు ఎలాంటి వీడియో చూపిస్తాయో ముందే చెప్పవు. ఒక వీడియో నచ్చకపోతే ఆ పై వీడియో చాలా బాగుంటుంది. ఈ అంచనా వేయలేని కుతూహలమే మన మెదడును తదుపరి రివార్డ్ కోసం వెతికేలా చేస్తుంది. ఆ తర్వాత స్క్రోల్లో ఏముందో చూడాలనే ఆరాటమే మన వేలిని ఆపనివ్వదు. ఇక రెండో ప్రధాన కారణం సోషల్ మీడియా ప్లాట్ఫారంలో ఉపయోగించే ఇన్ఫినిట్ స్క్రోల్ టెక్నాలజీ. గతంలో ఇంటర్నెట్లో ఒక పేజీ అయిపోయాక నెక్స్ట్ పేజీ నొక్కాల్సి వచ్చేది. అది మన మెదడుకు ఒక బ్రేక్ లాంటిది. కానీ ఇప్పుడు పేజీకి ముగింపు లేదు. నాన్ స్టాప్గా కంటెంట్ వస్తూనే ఉంటుంది. దీనివల్ల మన మెదడుకు ఇక చాలు, ఆపేయ్ అనే నిర్ణయం తీసుకునే సమయం కూడా దొరకదు.